హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో కప్పు హ్యాండ్. ఒక సబ్స్క్రైబర్ అయితే కప్పు హ్యాండ్ అడుగుతున్నారు. కప్పు హ్యాండ్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు పాపం. ఈ వంపు ఉంటుంది కదా, ఇలా గోట్ అనేది వేసుకుంటాం కప్పు హ్యాండ్కి. ఈ కప్పు హ్యాండ్ ఒక్కొక్కరు అయితే ఒక హ్యాండ్ ఇటు వస్తుంది, ఒక్కొక్కరికి అయితే అటు వస్తుంది. ఒకటి ఇటు ఒకటి అటు పాపం తెలియక తేడా అలా కట్ చేసేసుకుని కుట్టేసుకుంటారు. అంత ఈజీగా రెండు ఒకే వైపుకి వచ్చేలాగా ఎలా కుట్టాలి, ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది చాలా ఈజీగా నేను ఈ కప్పు హ్యాండ్ చెప్తాను. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఒక టిప్ చెప్తాను. కత్తిపేట ఉంటుంది కదా, అది పదును కనుక పోతే ఉప్పు కళ్ళు ఉంటాయి కదా, ఆ ఉప్పు కళ్ళుతో బాగా రుద్దితే ఎడాపెడ బాగా అనాలి. అలా అంటే కనుక కత్తిపేట పదును వస్తుంది, కూరగాయలు మనం బాగా కట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామా? కప్పు హ్యాండ్కి ఈ రెండు క్లాతులు తీసాను. అయితే కప్పు హ్యాండ్కి ఎప్పుడు కూడా పేపర్ కట్ చేసుకుంటేనే బాగా వస్తుంది. అది కరెక్ట్గా అనేది వస్తుంది అనమాట. పేపర్ కట్ చేసుకుంటే క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు. లూజు ఒక 7.5 అంగుళాలకి తీద్దాము. మీకుండే హ్యాండ్ని బట్టి మీరు పెట్టుకోండి. నేనైతే 7.5 తీస్తున్నాను. లూజు 7.5. ఇలా పేపర్ ఒక హ్యాండ్ కట్ చేసేసుకోండి. లూజు 7.5, పొడవు ఒక 5 అంగుళాలు తీసుకుంటున్నాను. 5 ఇది పొడవు అన్నమాట. ఇది పొడవు. ఓకే, కటింగ్కి 3 అంగుళాలు దింపు తీసుకోవాలి. తీసుకుని ఇలా హ్యాండ్ కట్ చేసుకోవాలి. కప్పు హ్యాండ్ వాడేవాళ్ళు ఇలా ఎప్పటికప్పుడు పేపర్ తీసుకునే కంట ఇలా ఒక పేపరు కట్ చేసుకుని అది ఒక అట్ట కట్ చేసేసుకొని అట్టే పెట్టేసుకుంటే ఇదే కట్ చేసుకోవచ్చు. ఇది పెట్టేసి కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మామూలు హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత ఈ సెంటర్లో కటింగ్ ఇచ్చాను కదా, ఆ కటింగ్ దగ్గర నుండి ఇక్కడికి 3 అంగుళాలు తీసుకోవాలి. 3 అంగుళాలు తీసుకుని ఈ షేప్ కట్ చేసుకోవాలి. ఒక హ్యాండ్లో ఒకవైపుకు మాత్రమే వస్తుంది అనమాట పేపర్ కట్ చేస్తే. ఓకే, ఇది ఒక హ్యాండ్లో ఒకవైపు మాత్రమే. ఇటువంటివి 4 తీసుకోవాలి. 4 తీసుకోవాలి. అదే 2 కలర్లు వాడుకుంటే కనుక కప్పు హ్యాండ్కి ఒక కలరు 2 ఇలా తీసుకోవాలి, ఒక కలరు 2 ఇలాగే తీసుకోవాలి. 4 కూడా ఇలా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఒక హ్యాండ్కి సంబంధించి పెడతాను. ఒక హ్యాండ్కి మాత్రమే పెడుతున్నాను. అది కూడా మామూలు హ్యాండే. ఒకవేళ లైనింగ్ హ్యాండ్ అయితే కనుక డబల్ తీసుకుంటాం. కంపల్సరీ ఈ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మార్కింగ్ పెట్టుకోకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇలా కటింగ్ కంపల్సరీ పెట్టేసుకోవాలి. అలా కటింగ్ ఎందుకంటే కింద వంపు ఉంటుంది, పైన వంపు ఉంటుంది. ఇది పైగా కింద కానీ కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. అందుకని కరెక్ట్ అక్కడ మార్కింగ్ పెట్టేసుకుంటే ఇది పైకి అనేది తెలుస్తుంది. ఇది పైకి అనమాట, భుజం మీదకి వచ్చేది. ఇటువంటివి 4 తీసుకోవాలి. 4 ఇలాగే పెట్టుకుని తీసేసుకుంటారు. అదే తిరగమరగం ఉందనుకోండి, తిరగమరగం ఉంటే కనుక అది మీకే తెలిసిపోతుంది. తిరగమరగ లేకుండా ఇలా ప్లెయిన్ క్లాత్లు ఉంటాయి, అది కన్ఫ్యూజ్ అవుతారు. అప్పుడు ఏం చేయాలంటే 4 మడతలు పెట్టేసుకుని సేమ్ ఇలాగే 4 పీసులు తీసేసుకుంటారు. అంటే ఇలా ఈ 4 తీసుకుంటారు. ఇలాగే తీసుకోవాలి. ఇక్కడ నుంచి వేస్ట్ అవుతుంది అనమాట. ఇంకోటి తీసుకుందాం. వేరే కలర్ తీస్తున్నాను. ఇంకోటి అంటే నేను ఒక హ్యాండ్కి చూపిస్తున్నాను కాబట్టి
రెండే తీసుకుంటాను. 2 హ్యాండ్స్కి అయితే 4 తీసుకోవాలి. ఇలా మార్కింగ్ ఇది కూడా కటింగ్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత కన్ఫ్యూజ్ అవుతారు కదా, అంటే ఒక్కొక్కసారి 2 ఒకే వైపుకి వచ్చేస్తాయి లోతులు. అప్పుడు ఏం చేయాలంటే ఇలా తీసుకుని ఇలా రైటు ఇలా తీసుకుని ఇది అనమాట ఇలా పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకున్నారనుకో, ఇది పైకి మార్కింగ్ పెట్టుకున్నది పైకి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మార్కింగ్ పైకే పెట్టుకోండి. ఒకసారి వెనక వైపుకి ఒకసారి పై ఉల్టా సీదా ఉంటుంది కాబట్టి ఒకసారి అడుగున ఒకసారి పైన పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎప్పుడు కట్ చేసుకున్నా సరే ఇలా మార్కింగ్ పెట్టుకున్నదే పైకి అని పెట్టుకోండి. ఇలా మార్కింగ్ పెట్టుకున్నది పైకి అనమాట. అంటే ఇప్పుడు అలా 4టికి కూడా ఈ 2టికి ఎలా నేను పెట్టానో ఇంకో 2టికి కూడా అలాగే మార్కింగ్ పెట్టుకోవాలి. అలా మార్కింగ్ పెట్టుకున్నప్పుడు అస్సలు తేడా రాదనమాట. 2 ఒకే వైపుకి వచ్చేస్తాయి. ఇదిగో ఇంకోటి కూడా అలాగే వస్తుంది. ఇది ఈ పక్కకు పెట్టుకుంటున్నామా, ఇది ఈ పక్కకు వచ్చింది. ఇంకోటి అయితే ఈ పక్కకు వస్తుంది అన్నమాట, ఇలా వస్తుంది. ఇంకోటి అయితే ఇలా వస్తుంది. ఒకటి ఇలా పెట్టుకోవాలి, ఒకటి ఇలా పెట్టుకోవాలి. ఈ మార్కింగ్ ఎప్పుడైతే పెట్టుకున్నారో అప్పుడు ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది కరెక్ట్గా. మీకు రెడ్ కావాలనుకుంటే రెడ్ ఫ్రంట్కి, బ్లూ కావాలనుకుంటే బ్లూ ఫ్రంట్కి పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు 4 పలకలకు ఒక 2 అంగుళాల క్లాత్ తీసుకుని మొగ్గలు తయారు చేసుకోవాలి. అంటే మొగ్గలు వేసి చూపిస్తున్నాను. ఇలా కొన్ని మొగ్గలు తయారు చేసుకోవాలి. తయారు చేసుకుని మార్కింగ్ పెట్టుకున్నది పైకి కదా, ఇలా పైకి పెట్టుకోవాలి. ఇంక ఈ చివరి పెట్టుకోక్కర్లేదు, ఎందుకంటే సైడ్కి వెళ్ళిపోతుంది కదా. సైడ్ అతికేటప్పుడు లోపలికి వెళ్ళిపోద్ది మొగ్గ. నేను సింగిల్ క్లాత్ మీద చూపించాను, అదే లైనింగ్ అయితే డబల్ యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ రైట్ పెట్టుకున్నాం కదా, ఈ రైట్ వైపే మళ్ళీ ఇంకో గోటు కూడా వేసుకోవాలి. అదే రైట్ ఇది వెనక పెట్టేసుకుని వేసుకుంటే తేడా వచ్చేస్తుందంట. అందుకనే రైట్ అనేది మార్కింగ్ పెట్టుకుంటే అస్సలు తేడా రాదు. ఫ్రంట్కి వచ్చేది ఫ్రంట్కి వస్తుంది, బ్యాక్కి వచ్చేది బ్యాక్కి వస్తుంది. ఇలా వేసేసుకోకూడదు, ఇలా వేసుకుంటేనే తేడా వస్తుంది. ఇలా వేసుకోవాలి. అందుకని రెండింటికి కూడా రైట్ మార్కింగ్ అనేది పెట్టుకోండి.
ఇప్పుడు ఈ మార్కు ఈ కటింగ్ చేసింది, ఈ భుజం దగ్గర కటింగ్ చేసింది, ఈ దీనికి కటింగ్ చేసింది రెండు కలవాలి. కలిపి ఇలా పెట్టుకుని ఓకే, చూసారు కదా. ఇక్కడ కూడా మొగ్గలు కావాలంటే వేసుకోవచ్చు, కానీ ఇలా కప్ హ్యాండ్కి ఒకవైపు అయితేనే అందంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంకోటి కూడా తయారు చేసుకున్న తర్వాత అది ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకుని ఈ పాయింట్లు రెండు కలిసేలాగా అప్పుడు ఇక్కడ లోతు అనేది తీసుకోవాలి. ముందు ఎప్పుడు కూడా లోతు తీయకూడదు. కప్పు హ్యాండ్కి రెండు తయారు చేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టుకుని చేసుకోవాలి. దీనికి ఎలా రైట్ పెట్టుకున్నామో దానికి కూడా అలాగే రైట్ అనేది మార్కింగ్ పెట్టుకుని గోటు వేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది అనమాట. ఓకేనా. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.